friends, welcome to Hello Ladies. మరి ఈ రోజు మీకు బ్యూటిఫుల్ అండ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఆఫ్ పట్టు ఫ్యాన్సీ వెరైటీస్ చూపించడానికి మేము వచ్చేసాము రామాలయం బ్యాక్ సైడ్ నియర్ JNTU HMT హిల్స్ కుకట్పల్లిలో ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్. అలాగే సాయి జ్యోతి హ్యాండ్లూమ్ వారికి విజయవాడలో మరో బ్రాంచ్ కూడా ఉంది. బెన్ సర్కిల్ దగ్గర రమేష్ హాస్పిటల్ రోడ్, LIC కాలనీ రోడ్ నెంబర్ 3, నెల్సన్ మండేలా పార్క్ ప్రక్కన ఉన్న సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్. అక్కడ మనకి ఆల్ వెరైటీస్ ఆఫ్ సారీస్ ఉంటాయి. బట్ మనం హైదరాబాద్ కుకట్పల్లిలో అవైలబుల్ లో ఉన్నాం కాబట్టి ఇక్కడ వెరైటీస్ పై ఓ లుక్ చేద్దాం. సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో వీవర్స్ ధరలకి అలాగే రీజనబుల్ ప్రైజెస్ కి మనకి ఆల్ కలెక్షన్ ఆఫ్ పెళ్లిలకు కావాల్సిన పట్టు ఫ్యాన్సీ వెరైటీస్, పెట్టుబడులకి కావాల్సిన కలెక్షన్స్, అలాగే హోల్సేల్ ప్రైజెస్ లో మీకు కలెక్షన్స్ కావాలనుకున్న అన్ని కలెక్షన్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. మరి సాయి జ్యోతి హ్యాండ్లూమ్ ప్రొపరేటర్ సుధాకర్ గారు మనతో పాటు ఉన్నారు. వారు ఎలాంటి కలెక్షన్ చూపిస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. మరి ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు ఈ రోజు? మ్యారేజ్ సీజన్ కాబట్టి అవును, పట్టు ఫ్యాన్సీ పెట్టుబడి చీరలు ఆల్ వెరైటీస్ చూపిస్తాం. సో ఆల్ వెరైటీస్ చూస్తున్నాం. ఫస్ట్ సారీ చూద్దాం. ఓకే అండి, ఇది కుప్పడం శారీ అండి. ఇది కుప్పడం. ఇప్పుడు రన్నింగ్ శారీస్ లో కంచి పట్టు అంటే ఫస్ట్ వెడ్డింగ్ శారీ, దాని తర్వాత మామూలు మిగతా వాళ్ళంతా వేర్ చేసుకునేది ఇక్కత్ ప్లస్ కుప్పడం. yes. సో ఫస్ట్ ఈ శారీ చూస్తే గనక మనకి మంచి బ్రింజల్ బ్లూ కలర్ పళ్ళు తీసుకున్నారు. ఇదంతా కూడా గోల్డ్ జరీ యూస్ చేయకుండా సిల్వర్ వీవింగ్ అనేది ఇచ్చారు. మనకి బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా సిల్వర్ వీవింగ్ అనేది ఇచ్చారు, టిష్యూ వీవింగ్. ఇదంతా కూడా మనకి అవుట్ సైడ్ ఇట్ సైడ్ అవుట్ లైన్ చూస్తే కనుక డ్రాప్ స్టైల్ డిజైన్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ మీద ఒక క్రీపర్ వర్క్ బ్రింజాల్ బ్లూ ఇచ్చారు. మధ్యలో డ్రాప్ లో వచ్చేసి పింక్ తో ఫిల్అప్ చేశారు. ఆ కార్నర్ ఈ కార్నర్ ఈ విధంగా డిజైన్ చేస్తే మధ్యలో అంతా కూడా సిల్వర్ టిష్యూ యూస్ చేసి మనకి ఒక క్రిస్మస్ ట్రీ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఒక పర్సన్ తన నెత్తి మీద వెయిట్ పెట్టుకున్నట్టుగా, ఆ తర్వాత ఒక రౌండ్ సర్కిల్ ఇచ్చారు. ఈ విధంగా ఒక రైతు మనకి విలేజ్ యాక్టివిటీస్, విలేజ్ యాక్టివిటీస్ అండ్ క్రిస్మస్ ట్రీ ఇస్తూ మనకి ఈ విధంగా పళ్ళు పాటన్ అనేది చాలా స్పెషల్ గా లుక్ డిజైన్ చేశారు. ఇంత గ్రాండ్ గా పళ్ళు ఉంటే శారీ అంతా చూస్తే కనుక మనకి పైన బార్డర్ వచ్చేసి లావెండరీ కలర్ బార్డర్ 1 ఇంచ్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో ఇచ్చారు, నెక్స్ట్ సిల్వర్ ఇచ్చారు. ఇలా 3 వేరియేషన్స్ తో మనకి ఒక స్మాల్ బార్డర్ అనేది డిజైన్ చేశారు. ఇదంతా కూడా చూసుకుంటే మనకి మంచి మ్యాంగో ఎల్లో షేడ్ తీసుకున్నారు. అది కూడా పట్టు బై పట్టా సార్? పట్టు బై పట్టు. yes, కుప్పడం పట్టు బై పట్టు చూస్తున్నాము మనము. ఇదంతా కూడా ఎల్లో కలర్ ఇచ్చేసారు. నెక్స్ట్ బుటీస్ వచ్చేసి లోటస్ బుటీస్ మనకి లావెండరీ కలర్ అంటే నావీ బ్లూ యూస్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్, ఈ విధంగా నావీ బ్లూ మెరూన్ కలర్. ఈ విధంగా లోటస్ డిజైన్ అనేది మనకి షోల్డర్ పార్ట్ వరకు హెవీగా ఇస్తే మిగతా అంతా కూడా కొద్దిగా దగ్గరగా తగ్గిస్తూ ఇచ్చారు. కింద బార్డర్ చూద్దాం. కింద బార్డర్ చూస్తే కనుక మనకి దాండియా డిజైన్స్ అనేది ఇచ్చారు. దాండియా ఒక లేడీ అండ్ జెంట్స్ ఉన్నట్టుగా ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మనకి అదే బ్రింజాల్ బ్లూ అనేది యూస్ చేశారు. పైన 3 వేరియేషన్స్ ఆఫ్ బార్డర్ ఇచ్చారు. ఎంత ఉంటుంది శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఇది పట్టు మీద పట్టు అండి. యాక్చువల్ గా కుప్పడం అంటే కాటన్ మీద పట్టు వరకు తయారైందండి. ఇప్పుడు మేము సొంతంగా పట్టు మీద పట్టు తయారు చేస్తాం. దానివల్ల 8000 రూపీస్ వస్తుంది. చూస్తున్నారు కదా, కుప్పడంలో కూడా పట్టు బై సిల్క్ మిక్స్ అవుతుంది, కాటన్ మిక్స్ అవుతుంది, కాటన్ ఉండదండి. పట్టు బై పట్టు బై. జనరల్ గా పట్టులో వీవింగ్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఈ శారీ వీవింగ్ వచ్చేసి పట్టు బై పట్టు కాబట్టి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 8000 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ శారీ చూద్దాం. మినీ ట్రస్సర్ శారీ అండి, బెంగళూరు సిల్క్ లో తయారైంది. ఆర్ట్ సిల్క్ మిక్స్ చేసి ట్రస్సర్ లోనే కొత్త థ్రెడ్ తో తయారు చేసింది. ఫ్యాబ్రిక్ ఇంకా ఎక్కువ రోజులు మనకి ఇవ్వడానికి తయారైంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ చూస్తే కనుక మొత్తం హాఫ్ వైట్ తీసుకున్నారు. శారీ ఎండింగ్ నుంచి స్టార్టింగ్ వరకు. పళ్ళు పాటలో కూడా వేరియేషన్ సింపుల్ గా ఇచ్చారండి. అంటే జస్ట్ ఒక బ్లాక్ లైన్ థ్రెడ్ వీవింగ్ అనేది ఇచ్చారు. ఇది కూడా కంప్యూటరైజ్డ్ వీవింగ్ ఇచ్చారు మనకి. పళ్ళు పాట నుంచి శారీ ఎండింగ్ వరకు చూస్తే కనుక బార్డర్ వేరియేషన్ అనేది చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్డర్ లో మనకి గోల్డెన్ బార్డర్ ఇచ్చారు, లైన్స్ అనేది ఇచ్చారు. ఒక పిల్లర్ స్టైల్లో మనకి గోల్డ్ డిఫరెంట్, ఈ గోల్డ్ కి ఈ గోల్డ్ కాంట్రాస్ట్ గా ఇచ్చారు. మిగతా అంతా చూసుకుంటే కనుక మనకి బుటీస్ 2 వేరియేషన్స్ ఆఫ్ బుటీస్ ఇచ్చారు. హాఫ్ వైట్ బ్యాక్ గ్రౌండ్ తీసేసుకొని ఆర్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ యూస్ చేస్తూ మనకి నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ బుటీ అనేది కూడా కంప్యూటరైజ్డ్ వర్క్ అనేది ఇచ్చారు. కింద బార్డర్ మనకి పళ్ళు నుంచి శారీ ఎండింగ్ వరకు అంతే హెవీగా బార్డర్ ఉంటుంది. జస్ట్ చూసారా అండి, గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. పైన ఏ విధమైన బార్డర్ ఉందో అదే బార్డర్ కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ అంతా కూడా మ్యాంగో బుటీ ఇస్తూ క్రీపర్ వర్క్ అనేది సింగిల్ థ్రెడ్ బ్లాక్ యూస్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక డిఫరెంట్ ముగ్గు స్టైల్లో మనకి బ్లాక్ తో ఫిల్అప్ చేశారు. వీటిలో కూడా మనకి జరీ బుటీస్ అనేది డ్రాప్ తో బ్లాక్ జరీ బుటీస్ అనేది ఫిల్అప్ చేస్తూ దగ్గరగా ఇచ్చారు. బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. ప్లెయిన్ బ్లౌజ్ అంటే శారీ అంతా హెవీగా బ్లాక్ వర్క్ ఉంటుంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. కాస్ట్ 2200 అండి. 2200 రూపీస్ ఈ శారీ కాస్ట్. కలర్స్ ఉంటాయి సార్? కలర్స్ అవైలబుల్, కలర్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ శారీ చూద్దాం. మినీ మైసూర్ క్రేప్ శారీ అండి. ఇది శారీ అంతా కూడా జస్ట్ పళ్ళు పార్ట్ చూస్తే కనుక మనకి ఒక
పావు మీటర్ కంటే ఎక్కువగా పలుపాటు జరీ యూస్ చేసి డిజైన్ చేశారు. దీంట్లో ఒక బంచ్ ఆఫ్ బుటీ ఇచ్చారు, అది కూడా గోల్డెన్ జరీ అండ్ కాపర్ సల్ఫర్ బ్లూ ఉంది. అటు ఇటు సైడ్ మనకి ఒక కంచి స్టైల్లో బార్డర్ అనేది క్రియేట్ చేశారు. సో శారీ అంతా ప్లెయిన్ గా ఇస్తూ బార్డర్స్ ని పలుపాటిని జరీతో హైలైట్ లుక్ తెచ్చారు. బ్లౌజ్ ఏ విధంగా ఇచ్చారు, సో బ్లౌజ్ మనకి ప్లెయిన్ బ్లౌజ్ అండ్ బార్డర్స్ ఇస్తూ హైలైట్ చేశారు. ఎంత ఉంటుంది కాస్ట్? 1500 ఓన్లీ. 1500 రూపీస్ ఈ సారీ కాస్ట్. ఈ సారీలో కలర్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి సాయి జ్యోతి హ్యాండ్లూమ్ లో. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ సారీ ఇది ఇక్కత్ పట్టు అండి. వావ్, ఇక్కత్ పట్టులోనే కంచి స్టైల్లో తయారైంది ఇది. ఓకే, సో ఇక్కత్ పట్టు నవేడేస్ ప్రతి ఒక్కరి వార్డ్రోబ్ లో ఉండాల్సిన శారీ ఇక్కత్. పింక్ కలర్ పళ్ళు తీసుకున్నారు. ఇదంతా కూడా కంచి పట్టు, ప్యూర్ పట్టు కాబట్టి మనకి కంచి స్టైల్లో ఇచ్చారు కాబట్టి హెవీ పళ్ళు అనేది ఇచ్చారు. పళ్ళు పాటు నుంచి చూస్తే కనుక శారీ ఎండింగ్ వరకు ఇదే స్టైల్లో రన్ అవుతుంది. పైన బార్డర్స్ గమనిస్తే కనుక పింక్ బార్డర్ 3 ఇంచెస్, నెక్స్ట్ వచ్చేసి పీచ్ బార్డర్ 3 ఇంచెస్, నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ బార్డర్ 3 ఇంచెస్. ఆ తర్వాత అవుట్ లైన్ వచ్చేసి ఒక వైట్ ఇక్కత్ స్టైల్ అనేది డిజైన్ చేశారు. పళ్ళులో ఈ విధంగా ప్లెయిన్ డిజైన్ చేశారు. మిగతా మిడిల్ అంతా చూసుకుంటే కనుక చూసారా అండి, చెక్ స్టైల్లో ఇక్కత్ శారీలో చెక్ స్టైల్లో ఫిలప్ చేశారు. చాలా బ్రైట్ గా డార్క్ గా ఇచ్చారు మనకి శారీ మొత్తం కూడా. కింద బార్డర్స్ యాస్టీస్, పైన ఏ విధమైన బార్డర్స్ ఉన్నాయో అదే బార్డర్స్ ని కంటిన్యూ చేశారు. చెక్స్ బ్లౌజ్ అండి. ఎంత ఉంటుంది ఈ శారీ కాస్ట్? 10,000 రూపీస్ అండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కత్ పట్టు వెరైటీ అండి, స్పెషల్ కలెక్షన్ దట్టు చెక్స్ తో ఫిలప్ చేశారు. చాలా చాలా బాగుంది ఈ శారీ. మరి శారీ కాస్ట్ తెలుసుకున్నారు కదా, మరి ఇలాంటి ప్రైజెస్ కి, ఇలాంటి రీజనబుల్ ప్రైజెస్ కి పట్టులో స్పెషల్ కలెక్షన్ కావాలి, స్పెషల్ పట్టు కలెక్షన్స్ కావాలి అనుకున్నా, ఫ్యాన్సీలో న్యూ అండ్ ట్రెండీ ట్రెడిషనల్ కలెక్షన్స్ కావాలి, ఎలాంటి కలెక్షన్ కావాలి అనుకున్నా, మీరు ఇంట్లో వచ్చేసి శారీస్ సేల్ చేయాలి అనుకున్నా, ఎవరికైనా పెట్టుబడులకి పెట్టాలి అనుకున్నా, ఎలాంటి కలెక్షన్ అనుకున్నా రీజనబుల్ ప్రైజెస్ కి మనకి రామాలయం బ్యాక్ సైడ్ నియర్ JNTU HMT హిల్స్ కుక్కట్పల్లిలో ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. అలాగే సాయి జ్యోతి హ్యాండ్లూమ్ వారికి మరో బ్రాంచ్ కూడా ఉంది. విజయవాడ పరిసర ప్రాంతాల వారు విజిట్ చేయాల్సిన అడ్రస్ బెన్ సర్కిల్ దగ్గర రమేష్ హాస్పిటల్ రోడ్, LIC కాలనీ, రోడ్ నెంబర్ 3, నెల్సన్ మండల పార్క్ ప్రక్కన ఉన్న సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్ ని విజిట్ చేయండి. అక్కడ కూడా ఆల్ వెరైటీస్ ఆఫ్ సారీస్ అండ్ లేటెస్ట్ కలెక్షన్స్ అవైలబుల్ లో ఉంటాయి. అలాగే మనకి స్టాక్ పాయింట్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. మనకి అడ్రస్ వచ్చేసి అలంకార్ ఇక్కత్ హ్యాండ్లూమ్ అనే స్టాక్ పాయింట్ ఉంది. లిటిల్ ప్యారడైజ్ స్కూల్, బొమ్మలవారి వీధి, తణుకు. అక్కడ కూడా ఆల్ వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ అండ్ ట్రెండీ ట్రెడిషనల్ కలెక్షన్స్ అవైలబుల్. ఇది ఆర్గంజా సిల్క్ అండి. పలు పాటలో చూస్తే కనుక మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆపిల్ గ్రీన్ తీసుకున్నారు. ఆపిల్ గ్రీన్ మీద మనకి వచ్చేసి గ్రీన్ థిక్ లైన్స్ అనేది ఇచ్చారు. అది కూడా మనకి ప్లెయిన్ గా ఇవ్వకుండా థిక్ లో డిఫరెంట్ ప్రింట్స్ అనేది ఇచ్చేసి పళ్ళు పాటని డిజైన్ చేశారు. క్రీమ్ కూడా యూజ్ చేశారు. మిగతా శారీ పళ్ళు పాట నుంచి శారీ ఎండింగ్ వరకు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన బార్డర్ వచ్చేసి మనకి ఆపిల్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని గోల్డెన్ లైన్స్ అనేది ఇచ్చారు. మిగతా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి ఆపిల్ గ్రీన్ ఇచ్చేసారు. దాని మీద ప్రింట్ మాత్రం ఒక బాటిల్ గ్రీన్ తో మనకి ఒక రౌండ్ సర్కిల్ ఫిలప్ చేస్తున్న ప్రింట్ అనేది క్లమ్సీగా ఒక థిక్ ప్రింట్ అండ్ థిన్ ప్రింట్స్ అనేవి ఇచ్చి 3/4 పార్ట్ వరకు ఈ విధంగా డిజైన్ చేశారు. కింద బార్డర్ ఈ విధంగా టోటల్లీ కాంట్రాస్ట్ మనకి క్రీమ్ తీసుకున్నారు. ఫ్రిల్స్ పెట్టినప్పుడు ఎలిగెంట్ లుక్ రావడానికి. ఇదంతా కూడా క్రీమ్ బ్యాక్గ్రౌండ్ యూస్ చేస్తే ఆర్గన్జా ఫ్యాబ్రిక్ తో మనకి ఫ్లోరల్ ప్రింట్ స్టైల్లో ఈ ప్రింట్స్ అనేది ఇచ్చారు. అది కూడా ఆరెంజ్ కలర్, థిక్ బ్రిక్ కలర్, అలాగే గ్రీన్, లైట్ గ్రీన్ కలర్ యూస్ చేస్తూ ఈ కింద బార్డర్ అనేది డిజైన్ చేయడం జరిగింది. డిజైనర్ బ్లౌజ్ అంటే మనకి జనరల్ గా ప్లెయిన్ చూస్తూ ఉంటాం ఆర్గన్స్ లో, బట్ ఈ శారీకి మనకి బ్లౌజ్ అనేది బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ తీసుకున్నారు, లైట్ గ్రీన్. ప్రింట్ అనేది మనకి థిక్ గ్రీన్ తో ఇచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఇవ్వకుండా ఇలా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. కాస్ట్ ఎంత ఉంటుంది? 1300 అండి. 1300 రూపీస్ కి మనకి ఈ శారీ సాయి జ్యోతి హ్యాండ్లూమ్ లో అవైలబుల్ లో ఉంది. ఇలాంటి ఆర్గన్జా శారీస్ లో మనకి డిఫరెంట్ ప్రింట్స్ తో వర్క్స్ తో శారీస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ శారీస్ చూద్దాం. ఇది బాగల్పూరిలో కలంకారీ ఆబ్లిక్ వర్క్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీ పళ్ళు పాటు నుంచి స్టార్ట్ చేస్తే గనక మనకి మంచి టర్మరిక్ ఎల్లో కలర్ తీసుకున్నారండి. అంటే ట్రెడిషనల్ కలర్. మనకి పైన వచ్చేసి అవుట్ లైన్ వచ్చేసి మనకి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అనేది పింక్ యూస్ చేశారు. ఇది కూడా మంచి షైనీ గల సిల్క్ థ్రెడ్ యూస్ చేయడం వల్ల చాలా హైలైట్ గా పార్టీ వేర్ లుక్ వచ్చేస్తుంది. ఆరో స్టైల్ అండ్ రౌండ్ ఇచ్చేసారు. ఇదంతా కూడా చూసుకుంటే శారీ ఎండింగ్ వరకు ఇదే ప్యాటర్న్ లో రన్ అవుతుంది. పళ్ళు నుంచి శారీ ఎండింగ్ వరకు. పైన బార్డర్ వచ్చేసి మనకి గోల్డెన్ బార్డర్ ఇచ్చేసారు. ఒక 4 ఇంచెస్ అలాగే ఒక పిల్లర్ స్టైల్లో మనకి ఫిల్అప్ చేశారు. మిగతా ఇదంతా వర్క్ చూసుకుంటే కనుక మనకి కలంకారీ ఆబ్లిక్ స్టైల్ అనేది ఇచ్చారు. ఒక హట్ ఇచ్చారు, ఒక పర్సన్ ఇచ్చారు. అంటే ఇది కూడా ఒక విలేజ్ యాక్టివిటీస్ అనే వర్క్ ఇచ్చారు అనమాట. షోల్డర్ వరకు ఫుల్ వస్తుంది, ఫిల్స్ నుంచి నీ పార్ట్ వరకు మాత్రమే ఇచ్చారు. కింద బార్డర్ కూడా పైన ఏ విధమైన బార్డర్ ఉందో అదే బార్డర్ ని కంటిన్యూ చేశారు. సింగిల్ కలర్ ఉంటుందా? దీంట్లో కలర్స్ ఉన్నాయి. బ్లౌజ్ చూస్తే కనుక మనకి అదే భాగల్పూరి టర్మరిక్ ఎల్లో విత్ గోల్డెన్ బార్డర్స్ కంటిన్యూ చేశారు. లెంత్ కూడా ఎక్కువగా ఇచ్చారు మనకి. ఎంత ఉంటుంది ఈ శారీ కాస్ట్? 2200 అండి. స్పెషల్ ఫ్యాన్సీ కలెక్షన్ అండి. ఫ్యాన్సీ వెరైటీస్ లో స్పెషల్ కావాలి, న్యూ కలెక్షన్స్ కావాలి అనుకుంటే సాయి జ్యోతి హ్యాండ్లూమ్ ని
విజిట్ చేయొచ్చు. ఇక్కడ అన్ని వెరైటీస్ ఉంటాయి ఫ్యాన్సీలో. మరి ఈ శారీ కాస్ట్ 2200 ఓన్లీ. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది నెట్ గీచా ఆబ్లిక్ వర్క్ లోనే తర్వాత ప్యాచ్ వర్క్ కూడా ఉందండి దీనికి. ఓహో, నెట్ గీచా వర్క్. శారీ మొత్తం చూసుకుంటే కనుక మనకి ఫ్యాన్సీ వెరైటీ అని చెప్పుకోవచ్చు. ఫ్యాబ్రిక్ డిఫరెంట్ గా ఉంది, అంటే నెట్టెడ్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి మనకి వీవింగ్ అంతా కూడా గీచా వర్క్ అనేది ఫిల్అప్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ పళ్ళు పాటు నుంచి చూస్తే కనుక మనకి ఈ శారీకి ప్యాచ్ అనేది అటాచ్ చేశారు. అది కూడా ఫ్యాన్సీ ప్యాచ్, ట్రెడిషనల్ కలర్ ప్యాచ్ అనేది, ట్రెడిషనల్ అనేది ప్యాచ్ ఇచ్చారు. ఇదంతా కూడా చూసుకుంటే రా సిల్క్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు బ్లాక్. దాని మీదంతా కూడా మనకి గోల్డ్ జరీ అలాగే మెరూన్ కలర్ అవుట్ లైన్ వచ్చేసి ఒక రిబ్బన్ లేస్ అనేది ఫిల్అప్ చేస్తూ ఈ మిడిల్ పార్ట్ లేస్ అంతా ఫిల్అప్ చేశారు. అవుట్ లైన్ మాత్రం మనకి అటు ఇటు ఒక జూట్ లాగా మనకి ప్యాచింగ్ అనేది ఇచ్చారు. మిడిల్ అంతా కూడా చూసుకుంటే మనకి బ్లాక్ నెటెడ్ తీసుకున్నారు. దాని మీద అంతా కూడా ఈ గీచాల్ అనేది మనకి జూట్ లో కూడా మనకి క్రీమ్ అండ్ లైట్ బ్రౌన్ అంటే జాగరీ కలర్ యూస్ చేస్తూ ఈ క్రీపర్ అంతా కూడా క్రాసింగ్ స్టైల్లో డిజైన్ చేయడం జరిగింది. అక్కడక్కడ లీఫ్ పార్ట్ మాత్రం మనకి గోల్డెన్ జరీ అనేది యూస్ చేశారు. దాని మీద కూడా మనకి గ్లాస్ స్టోన్స్ అనేవి అక్కడక్కడ పేస్ట్ చేశారు, కానీ దగ్గరగానే ఇచ్చారు. కింద బార్డర్ మాత్రం వేరియేషన్ ఇచ్చారండి. పైన బార్డర్ ఒకటి ఇస్తే కింద మాత్రం మనకి వెల్వెట్ బార్డర్ మెరూన్ అనేది ఇచ్చారు. ఒక బనారస్ బ్లాక్ ప్యాచ్ అనేది ఇచ్చారు. అవుట్ లైన్ షిమ్మర్ ఇచ్చారు. మనకి ఇటు కూడా జూట్ బార్డర్ అనేది ఇచ్చారు. సో మనకి బ్లౌజ్ అనేది షిమ్మర్ బ్లౌజ్ ఇచ్చారు. లైట్ స్టిఫ్ గా ఉంటూ గోల్డెన్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ సారీ మీదకి పాటు వేరే సారీస్ మీద కూడా యూస్ చేసుకునేటట్టు బ్లౌజ్ ఇచ్చారు. ఎంత ఉంటుంది కాస్ట్? 1500 ఓన్లీ అండి. ఇంత గ్రాండ్ గా ఉంది, డిఫరెంట్ ఫ్యాబ్రిక్. ఓవరాల్ గా మనకి గీచా వర్క్ ఉంది. 1500 రూపీస్ ఓన్లీ. సింగిల్ ఇంకా ఏమైనా ఉన్నాయి వెరైటీస్? సింగిల్ వెరైటీ అయితే చాలా స్పెషల్ గా ఉంది. విజిట్ చేయండి దీనికోసం సాయి జ్యోతి హ్యాండ్లూమ్ ని. నెక్స్ట్ సారీ చూద్దాం. పళని పట్టులో ఇంకొక వెరైటీ అండి. ఓ, పళని పట్టులో ఎవ్రీ వీక్ కూడా స్పెషల్ కలెక్షన్స్ చూస్తుంటాము. చాలా రీజనబుల్ ప్రైస్ కి స్పెషల్ కలెక్షన్ ఫ్యాబ్రిక్ తో మనకి స్పెషల్ కలెక్షన్ ఆఫ్ సారీ సాయి జ్యోతి హ్యాండ్లూమ్ లో మాత్రమే అవైలబుల్ లో ఉంటుంది. పళని పట్టు సారీ పళ్ళు పాటు చూద్దాం. పళ్ళు పాటు చూస్తే కనుక మనకి పింక్ బ్యాక్గ్రౌండ్ తో గోల్డెన్ అనేది మిక్స్ అవుతూ పళ్ళు పాటుని డిజైన్ చేశారు. అటు ఇటు లైన్స్ లో మనకి ఒక ఫ్లవర్ బుటీస్ అనేది డిజైన్ చేశారు. ఇది ఫుల్ హెవీ గోల్డ్ కాకుండా, లైట్ గోల్డ్ కాకుండా మనకి మీడియం యాంటిక్ స్టైల్లో ఉండే గోల్డ్ తో మనకి టిష్యూ లాగా ఫిల్అప్ చేశారు. అవుట్ లైన్ వచ్చేసి మనకు ఒక హార్ట్ సింబల్ తో మనకి ఫిల్అప్ చేయడం జరిగింది. జస్ట్ పైన బార్డర్ చూసుకుంటే కనుక ఈ శారీకి షోల్డర్ పార్ట్ నుంచి ఎండింగ్ వరకు పింక్ బార్డర్ అనేది ఇచ్చారు. ఇది కూడా ఒక ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ బార్డర్, కంచి స్టైల్లో క్రాసింగ్ స్టైల్ తో ఇచ్చారు. అటు ఇటు మనకి పోల్కా డాట్స్ తో ఫిల్అప్ చేశారు. అవుట్ లైన్ మాత్రం చూసారు కదా అండి, ఒక వీవింగ్ స్టైల్లో ఇచ్చేసారు. వేవ్ స్టైల్ డిజైన్. హార్ట్ సింబల్ లో మనకి బుటీస్ అనేది గోల్డెన్ తో ఇవ్వడం జరిగింది. ఇలా ఈ గోల్డెన్ బుటీ యూస్ చేయడం వల్ల ఏంటంటే ఫుల్ ఆడ్ గా లేకుండా ఒక ప్లెజెంట్ లుక్ వచ్చే విధంగా ఉంటుంది. ఈ శారీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కనుక పళ్ళు పింక్ ఇస్తే ఇది మంచి ఆరెంజ్ కలర్ లో మనకి ఒక ఎల్లో మిక్స్ అవుతున్నట్టుగా కలర్ అనేది ఇచ్చారు. ఇది కూడా జూట్ మిక్స్ అవుతూ ఫ్యాబ్రిక్ డిజైన్ చేయడం జరిగింది. జస్ట్ పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర మనకి ఇదేంటంటే ఒక పెద్ద మ్యాంగో బుటీ, అంటే లీఫ్ బుటీనే మనకి లీఫ్ లో లీఫ్ బుటీస్ అనేది ఫిల్అప్ చేస్తూ ఒక పెద్ద లీఫ్ బంచెస్ అనేది ఈ కార్నర్ లో తీసుకున్నారు. షోల్డర్ పార్ట్ నుంచి ఇదంతా చూసుకుంటే కనుక మనకి లీఫ్ బుటీస్ నే మీడియం సైజ్ లో డిజైన్ చేశారు. ఇదంతా కూడా క్రాసింగ్ స్టైల్లో చాలా దగ్గరగా బుటీస్ అనేది ఎలిగెంట్ లుక్ వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. కింద బార్డర్ బిగ్ బార్డర్, ఎస్, పైన లెంత్ తక్కువగా ఉన్న బార్డర్ ఇస్తే మనకి కింద లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ ఇచ్చేసారు. బార్డర్ లో కూడా మనకి 3 వేరియేషన్స్, ఒకటి కంచి స్టైల్లో, ఇంకొకటి బనారస్ స్టైల్లో, ఇంకొకటి వచ్చేసి హార్ట్ సింబల్ తో ఫిల్అప్ చేశారు. సో మనం శారీ చూస్తున్నాము పళని పట్టులో హాఫ్ అండ్ హాఫ్ అంటే లంగావని స్టైల్లో. ఇదంతా హాఫ్ ఆరెంజ్ తీసుకుంటే మనకి ఇదంతా కూడా పింక్, అంటే పళ్ళు కాంబినేషన్ తో ఈ ఫ్యాబ్రిక్ కానీ కలర్ కానీ ఇచ్చారు. పైన వచ్చేసి పింక్ బార్డర్ హార్ట్ సింబల్ లో ఉన్న యాంటిక్ స్టైల్ ఆఫ్ బుటీ ఇచ్చారు. మిగతా అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. బట్ ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు స్పెషల్ గా ఎలిగెంట్ గా లుక్ కనిపించడం కోసం, కొంచెం గ్రాండ్ అండ్ రిచ్ లుక్ కనిపించడం కోసం బార్డర్ ని మనకి చాలా ఎలిగెంట్ గా లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ స్కర్ట్ స్టైల్లో డిజైన్ చేశారు. బ్లౌజ్ కూడా సేమ్ ప్లెయిన్ వస్తుందండి. ఎంత ఉంటుంది కాస్ట్? 5000 రూపీస్ అండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా సాయి జ్యోతి హ్యాండ్లూమ్ లో మనం చూస్తున్నాము హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఉన్న పళని పట్టు శారీ. చాలా స్పెషల్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే కలర్ కాంబినేషన్ వైజ్ కానీ, ఫ్యాబ్రిక్ వైజ్ కానీ, డిజైనర్ స్టైల్ వైజ్ కానీ చూసుకుంటే చాలా స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ శారీ కాస్ట్ చూస్తే కనుక ఓన్లీ 5000 రూపీస్ ఓన్లీ. ఇలాంటి రీజనబుల్ ప్రైజెస్ లో పెళ్లికి కావాల్సిన బ్రైడల్ కలెక్షన్ లో లేటెస్ట్ వెరైటీస్ కావాలి అనుకున్నా, వీవింగ్ శారీస్ కావాలి అనుకున్నా, అలాగే వచ్చేసి ఫ్యాన్సీలో న్యూ కలెక్షన్ స్పెషల్ ఫ్యాబ్రిక్ తో ఉన్న స్పెషల్ కలెక్షన్ శారీస్ కావాలి అనుకున్నా, మీ ఇంట్లో శారీస్ లేడీస్ సేల్ చేయాలి అనుకుంటే వారికి మంచి ప్రైస్ లో, ఎస్పెషల్లీ హోల్సేల్ కంటే తక్కువ ప్రైస్ లో కావాలి అనుకున్నా, ఎలాంటి కలెక్షన్ కావాలి అనుకున్నా, ఎలాంటి అకేషన్ పర్పస్ కావాలి అనుకున్నా, రామాలయం బ్యాక్ సైడ్ నియర్ JNTU HMT హిల్స్ కుక్కట్పల్లిలో ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. అలాగే సాయి జ్యోతి హ్యాండ్లూమ్ వారికి సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్ అనే మరో బ్రాంచ్ కూడా ఉంది. విజయవాడలో ఉంది బ్రాంచ్. విజయవాడ పరిసర ప్రాంతాల వారు విజిట్ చేయాల్సిన అడ్రస్ వచ్చేసి బెన్ సర్కిల్ దగ్గర రమేష్ హాస్పిటల్ రోడ్, LIC కాలనీ, రోడ్ నెంబర్ 3, నెల్సన్ మండేలా పార్క్ ప్రక్కన ఉన్న సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్. అక్కడ కూడా ఆల్ వెరైటీస్ లేటెస్ట్ కలెక్షన్స్ అవైలబుల్.
ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు పాటు నుంచి చూస్తే కనుక మనకి డిఫరెంట్ పికాక్ గ్రీన్ యూస్ చేశారండి. ఇదంతా కూడా పికాక్ లో ఉండే ఒక గ్రీన్, బట్ పళ్ళు పాటలో చూసుకుంటే కనుక బ్యాక్గ్రౌండ్ ఆ గ్రీన్ ఇచ్చేసి మనకి గోల్డెన్ టిష్యూ అనేది యాడ్ చేశారు. వాటి మీద కూడా మనకి సెల్ఫ్ కలర్ తో స్టార్ బుటీస్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అంటే మనకి ఇది టెంపుల్ పర్పస్ కానీ ట్రెడిషనల్ గా ఎవరికైనా పెట్టుబడులకి అలా కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. అంత గ్రాండ్ గా రిచ్ గా ఇచ్చారు. జస్ట్ షోల్డర్ పార్ట్ నుంచి చూసుకుంటే కనుక ఒకే ప్యాటర్న్ లో మనకి రన్ అవడం జరిగింది. బట్ చూసారా అండి, బార్డర్ విషయానికి వస్తే మనకి ఒకటి ఫ్యాన్సీ బార్డర్ ఇచ్చారు, ఇంకొకటి వచ్చేసి మనకి గోల్డెన్ బార్డర్ ఇస్తూ ట్రెడిషనల్ గా డిజైన్ చేశారు. మిగతా శారీ అంతా చూసుకుంటే కనుక మనకి దాని మీద గోల్డ్ యాడ్ అవుతున్నట్టుగా ఉంది. బట్ ఇది గోల్డ్ కాకుండా వీవింగ్ ప్రాసెస్ అనేది గోల్డ్ షైన్ యాడ్ చేశారు. మిగతా అంతా కూడా ఒక రుద్రాక్ష బుటీ అనేది లైన్స్ ద్వారా ఇచ్చారు. నెక్స్ట్ లైన్స్ ద్వారా రుద్రాక్ష, ఇలా రుద్రాక్ష బుటీస్ అనేది లైన్స్ ద్వారా ఇస్తూ అడ్డం గీతలతో మాత్రమే ఈ విధంగా ప్యాటర్న్ డిజైన్ చేయడం జరిగింది. మనం పళ్ళులో ఏ విధమైన అయితే ఒక స్టార్ అమీబా స్టైల్లో బుటీస్ చూసామో, ఈ థ్రెడ్ బుటీస్ అనేది చాలా దగ్గరగా కొద్ది గ్యాప్ ఇస్తూ ఫిల్అప్ చేశారు. బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ అండి. సో రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. ఎంత ఉంటుంది కాస్ట్? 1800. ఇయర్స్ చూస్తున్నారు కదా, మనకి ఫ్యాన్సీ వెరైటీస్ లో కావాలి అనుకుంటే ట్రెండీ కలెక్షన్స్ అవైలబుల్, అలాగే ఇలాగ ట్రెడిషనల్ కలెక్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సారీ కాస్ట్ చూస్తే ఓన్లీ 1800 ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది కుప్పడం పట్టులంగా అండి. మేము జస్ట్ ప్రాక్టీస్ లాగా కొత్తగా నేయిస్తున్నాము. ఓకే, అదే ఇప్పటివరకు ఎప్పుడు వినలేదు. ఇది కొత్తది, ఇక్కత్తులో ఎక్కువ లంగాలు అడుగుతాం, దానికంటే ట్రెడిషనల్ గా బాగుంటుందని ఫస్ట్ షాంపుల్ గా ఇది తయారు చేసాము. ఓకే, రెస్పాన్స్ ఎలా ఉంటుంది చూడాలి. డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ మనం చూస్తున్నాము పట్టు లంగాలండి, ఎస్పెషల్లీ జనరల్గా ఇక్కత్ అందరూ ఇష్టపడుతున్నారు పెద్దవాళ్ళు. మరి అలాగే చిన్నపిల్లల కోసం కూడా ఇలా మనకి కంచి స్టైల్లో కానీ ఇక్కత్ స్టైల్లో కానీ పట్టు లంగాలు వచ్చేసి సాయి జ్యోతి హ్యాండ్లూమ్ లో అవైలబుల్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా స్పెషల్ కలెక్షన్స్ అండి. అంటే లంగా జాకెట్లు ఇష్టం ఉన్న వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూసుకుంటే కనుక ఓవరాల్ గా మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లాక్ పట్టు తీసుకున్నారు. పైన బార్డర్ వచ్చేసి గోల్డెన్ కడీ బార్డర్ స్టైల్లో ఇచ్చారు. మనకి పింక్ మెజంతా పింక్ తో ఒక చిన్న బార్డర్ ఇచ్చారు. మిగతా అంతా కూడా కలర్ఫుల్ గా గ్రాండ్ లుక్ రావడం కోసం మనకి బుటీస్ అనేది ఫిలప్ చేశారు. ఈ మ్యాంగో బుటీ జెరీ అండ్ పింక్ ఆఫర్ బ్లూ ఒక గ్రీన్ యూస్ చేస్తూ బుటీస్ అనేవి చాలా దగ్గరగా నిండుగా ఇచ్చేశారు. కింద బార్డర్స్ మరి లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్స్ పెద్దవాళ్ళు ఇష్టపడతారు కదా, పిల్లల కోసం కూడా ఈ విధంగా లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ అనేది డిజైన్ చేశారు. కింద బార్డర్ చూస్తే పింక్ ఇచ్చారు. నెక్స్ట్ అంతా కూడా పికాక్ డిజైన్స్ అనేవి, ఎలిఫెంట్ డిజైన్స్ అనేవి జెరీ యూస్ చేస్తూ ఇచ్చారు. నెక్స్ట్ వీవింగ్ స్టైల్లో కట్ చేశారు. పైన అంతా కూడా కడీ బార్డర్ చాలా గ్రాండ్ గా ఉండేటట్టు దగ్గరగా ఇచ్చారు. ఈ టెంపుల్ స్టైల్ డిజైన్ అనేది మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ, గ్రీన్, పింక్ డిఫరెంట్ బ్లూ యూస్ చేస్తూ అక్కడక్కడ మ్యాంగో బుటీ అనేది హైలైట్ చేశారు. ఈ విధంగా మనకి ఈ పట్టు లంగా అనేది డిజైన్ అంటే బ్లౌజ్ వస్తుందా? బ్లౌజ్ రాదు మేడం, దీనికి ఫ్యాబ్రికేషన్ తో మనం తయారు చేసుకోవాలి. yes మనకి. సో ఇదంతా ఎన్ని ఇంచెస్ మనకి ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి 3 మీటర్స్ వస్తుంది. 3 మీటర్స్. ఓకే. సో మనకి చూస్తున్నా కదా అండి, మంచి లంగా జాకెట్ చూస్తున్నాము. ఇదంతా కూడా 3 మీటర్స్ ఉంటుంది. ఓకే, ఎంత ఉంటుంది కాస్ట్? ఇది 5500 అండి. 5500 కాస్ట్ వచ్చేసి. వీటిలో వెరైటీస్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. వెరైటీస్ చూద్దాం ఇప్పుడు. ఇది బార్డర్ వేరియేషన్ లో కూడా మేము తయారు చేసాం చూడండి. ఓహో, లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్స్, కలర్స్, బుటీస్ మారుతూ మనకి పట్టు లంగాలని డిజైన్ చేశారు. చూడండి ఎంత కలర్ఫుల్ గా బ్రైట్ గా పిల్లలు వచ్చేసి పెళ్లిళ్ళలో వేసుకోవడానికి చాలా బ్రైట్ గా డిజైన్ చేశారు. ఎంత లోపు ఉంటాయి కాస్ట్లు అన్ని కూడా? ఇవన్నీ కూడా 5500 కి వస్తాయి. ఓకే, 5500 రూపీస్ కి పట్టు లంగాలు వచ్చేసి మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్ లో మాత్రమే అవైలబుల్ లో ఉన్నాయి. ఇంకా స్పెషల్ కలెక్షన్స్ ఇక్కత్ లో కూడా మనకి పట్టు లంగాలు అనేవి సాయి జ్యోతి హ్యాండ్లూమ్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ వెరైటీస్ చూద్దాం. ఇది క్రేప్ ఎంబోజింగ్ శారీ అండి. ఇది క్రేప్ ఎంబోజింగ్ బెంగళూరులో తయారైంది ఇది. ఓకే, సో క్రేప్ ఎంబోజింగ్ శారీ చూస్తున్నా మనకి లైట్ వెయిట్ గా ఉంటుంది, ట్రాన్స్పరెంట్ లేకుండా లైట్ స్టిఫ్ గా ఉంటుంది. మనకి జస్ట్ పళ్ళు పార్ట్ చూసుకుంటే కనుక మనకి టై అండ్ డై స్టైల్లో తీసుకున్నా అంటే శారీ ఓవరాల్ గా 2 కలర్ కాంబినేషన్స్ తో డిజైన్ చేయడం జరిగింది. మంచి లైట్ పింక్ అండ్ మెరూన్ కలర్ షేడ్. పళ్ళులో మనకి టిష్యూ ఇస్తూ లైట్ టిష్యూ ఇస్తూ ఫిల్అప్ చేయడం జరిగింది. పళ్ళు పార్ట్ నుంచి చూసుకుంటే కనుక మనకి షోల్డర్ కానీ శారీ అంతా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన బార్డర్ చూద్దాం. ఒక సాటిన్ స్టైల్ ఆఫ్ బార్డర్ మనకి క్రాసింగ్ స్టైల్లో ఇచ్చారు. నెక్స్ట్ ఇది ఫ్యాన్సీగా ఇస్తే ఇది ట్రెడిషనల్ బార్డర్ అనేది ఒక ఫ్లవర్ పెద్ద ఫ్లవర్ లాగా ఇచ్చేసి క్రీపర్ స్టైల్ అనేది డిజైన్ చేశారు. మిగతా అంతా చూసుకుంటే కనుక ఇక్కడ పింక్, కింద చూస్తే మెరూన్ ఎంబోజింగ్ సెల్ఫ్ ఎంబోజింగ్ ఫ్లవర్స్ అనేది ఇచ్చారు. బార్డర్ లో ఏ విధమైన ఫ్లవర్ ప్రింట్ చూసామో ఈ ఎంబోజింగ్ అంతా కూడా సెల్ఫ్ లో ఉంటుంది. సెల్ఫ్ కలర్ తో సెల్ఫ్ డిజైన్ అనేది ఉంటుంది. 2 కూడా ఫిల్అప్ చేశారు టై అండ్ డై స్టైల్లో. కింద బార్డర్ సో పైన ఏ విధమైన బార్డర్ ఉందో కింద కూడా అదే విధమైన బార్డర్ కంటిన్యూ చేశారు. బట్ పైన పింక్ వస్తే కింద మెరూన్ వచ్చింది మనకి.
లైట్ వెయిట్ గా ఉంటుంది. క్రేప్ లో ఎంబోజింగ్ స్టైల్, ట్రాన్స్పరెంట్ లేకుండా ఫ్యాన్సీ వెరైటీ అని చెప్పుకోవచ్చు. అంతే ట్రెడిషనల్ గా కూడా ఉంటుంది. బ్లౌజ్ చూస్తే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. వీటిలో కలర్స్ ఉంటాయి సార్? కలర్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. మరి కాస్ట్ ఎంత ఉంటుంది? 1800 అండి. yes 1800 రూపీస్ ఈ సారీ కాస్ట్. నెక్స్ట్ సారీ చూద్దాం. మైసూర్ సిల్క్ ప్రింటెడ్ సారీ అండి ఇది. వావ్, లైట్ వెయిట్, ఆఫీస్ పర్పస్, చాలా కంఫర్టబుల్ గా, చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. ఈజీ క్యారీ కూడా చేయొచ్చు మనకి. yes వ్యూయర్స్ చూస్తున్నారు కదా, పళ్ళు పార్ట్ వచ్చేసి గ్రే కలర్ తీసుకున్నారు. టోటలీ కలర్ కాంబినేషన్ అనేది శారీకి న్యూ వెరైటీ అని చెప్పుకోవచ్చు. గ్రే లో మనకి లీఫ్ బుటీస్ ఇచ్చారు, థిన్ లీఫ్ బుటీస్ ఇచ్చారు, అవుట్ వచ్చేసి సర్కిల్స్ బుటీ. ఈ విధంగా పళ్ళు పార్ట్ ని షార్ట్ గా డిజైన్ చేసేసారు. పళ్ళు పార్ట్ నుంచి చూసుకుంటే కనుక మనకి శారీ ఎండింగ్ వరకు ఇదే స్టైల్లో రన్ అవుతుంది. గ్రే కలర్ బార్డర్స్ లో సర్కిల్స్ ఇస్తూ, లైన్స్ ఇస్తూ డిజైన్ చేయడం జరిగింది. పైన ఎల్లో బార్డర్, మిగతా అంతా కూడా చూసుకుంటే మనకి టర్మరిక్ ఒక బాదం స్టైల్లో డిజైన్ చేశారు. అవుట్ లైన్ వచ్చేసి మనకి వైట్ ఇచ్చారు. ఈ విధంగా ఒక బాందిని స్టైల్లో మధ్యలో వచ్చేసి ఫిల్అప్ చేశారు. ఈ విధంగా మిడిల్ పార్ట్ ఉంటే కింద బార్డర్ చూద్దాం. కింద బార్డర్ మనకి లెంత్ ఎక్కువగా తీసుకున్నారు. ఈ లెంత్ ఎక్కువ కూడా చూడండి, ఒక థిన్ లీఫ్ అనేది ఇచ్చేసి అవుట్ లైన్స్ వచ్చేసి మనకి ఒక రౌండ్ సర్కిల్స్ అనేది ఇచ్చారు. చాలా లైట్ వెయిట్, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. అసలు బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ మనకి టర్మరిక్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. కాస్ట్ ఎంత ఉంటుంది? 1800 రూపీస్ ఈ సారీ కాస్ట్. ఈ సారీలో వెరైటీస్ ఉంటాయి, ప్రిన్స్ మారుతూ కూడా అవైలబుల్ లో ఉంటాయి. సాయి జ్యోతి హ్యాండ్లూమ్ లో నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ ఇది సాఫ్ట్ సిల్క్ చింతామణి, ఇందాక చెప్పాం కదండి, గ్రేలో వేసి డై చేసి తయారు చేసిన సారీ ఇది. చింతామణి సిల్క్ అయితే నైస్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ వెరైటీస్ తో డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ సారీ సాయి జ్యోతి హ్యాండ్లూమ్ లో చూస్తాము. చింతామణి సిల్క్ ఈ సారీ అండి. సారీ అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ పికాక్ గ్రీన్ తీసుకున్నారు. దీని మీద వచ్చేసి ఒక లైట్ గ్రీన్ తో మనకి వర్క్ వీవింగ్ ఇవ్వడం జరిగింది. ఇది గ్రీన్ అండ్ గ్రీన్ తో ఫిల్అప్ చేస్తే ఇక్కడ మాత్రం మనకి పింక్ యూస్ చేయడం వల్ల డిఫరెంట్ షేడ్ అనేది కనిపిస్తుంది. పళ్ళు పార్ట్ నుంచి శారీ ఎండింగ్ వరకు చూస్తే కనుక మనకి శారీ ఇదే స్టైల్లో రన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్డర్ చూసారండి, మంచి ఫ్యాన్సీ బార్డర్ అనేది ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అంతా పికాక్ గ్రీన్ తీసుకున్నారు, బట్ ఈ థ్రెడ్ వీవింగ్ అనేది పింక్ అండ్ ఎల్లో ఇచ్చారు. పింక్ తో అవుట్ లైన్ ఫిల్అప్ చేస్తూ ఎల్లో ఫిల్అప్ చేశారు. మనకి ఈ విధంగా కలర్ఫుల్ బార్డర్ అనేది ఇస్తే ఇదంతా కూడా చూస్తే కనుక మనకి థిక్ పికాక్ గ్రీన్ అనేది బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దాని మీద ఎంబోజింగ్ స్టైల్ అనేది మనకి లైట్ గ్రీన్ తో ఫ్లవర్స్ అలాగే పికాక్స్, ఈ విధంగా మనకి మిడిల్ పార్ట్ అనేది కొంచెం పార్టీ వేర్ లుక్ వచ్చేటట్టు, పట్టు ఫీల్ కలిగేటట్టు గ్రాండ్ గా డిజైన్ చేశారు. కింద బార్డర్ పైన ఈ విధమైన బార్డర్ ఉందో దానికి ఇంకా కొంచెం లెంత్ ఎక్కువగా ఇస్తూ ఈ కలర్ఫుల్ కొల్లం స్టైల్ ఓకే కొల్లం స్టైల్లో మనకి బార్డర్ అనేది కలర్స్ తో చాలా గ్రాండ్ గా డిఫరెంట్ గా డిజైన్ చేయడం జరిగింది. చాలా ఫ్యాన్సీ వెరైటీ. మనకి ఎంత ఉంటుంది కాస్ట్? 4500. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇలాంటి ఫ్యాన్సీ వెరైటీస్ కావాలి అనుకుంటే కొత్త వెరైటీస్ కొత్త లుక్స్ తో అన్ని కూడా మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్ లో అవైలబుల్ లో ఉంటాయి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4500 రూపీస్ ఓన్లీ. మంచి ప్రైజెస్ కి అంటే రీజనబుల్ ప్రైజెస్ కి కొత్త లుక్ గల, కొత్త ఫ్యాబ్రిక్ గల ఫ్యాన్సీ వెరైటీస్ కావాలి అనుకున్నా, పట్టులో కలెక్షన్స్, బ్రైడల్ కలెక్షన్ కావాలి, పెళ్లిలకు కావాల్సిన కలెక్షన్, పెట్టుబడులకి కావాల్సిన కలెక్షన్, రెగ్యులర్ వేర్ శారీస్, అలాగే ఇంట్లో ఎవరైనా సేల్ చేసుకోవాలి అనుకుంటే వారికి కూడా రీజనబుల్ ప్రైజెస్ కి అలాగే వీవింగ్ ధరలకి మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్ వారు అవైలబుల్ లో ఉన్నాయి. కాబట్టి విజిట్ చేయండి. రామాలయం బ్యాక్ సైడ్ నియర్ JNTU HMT హిల్స్ కుకట్పల్లిలో ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్ ని. అలాగే సాయి జ్యోతి హ్యాండ్లూమ్ వారికి విజయవాడలో మరో బ్రాంచ్ కూడా ఉంది. విజయవాడ పరిసర ప్రాంతాల వారు విజిట్ చేయాల్సిన అడ్రస్ బెన్ సర్కిల్ దగ్గర రమేష్ హాస్పిటల్ రోడ్, LIC కాలనీ, రోడ్ నెంబర్ 3, నెల్సన్ మండేలా పార్క్ ప్రక్కన ఉన్న సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్. అక్కడ కూడా అన్ని రకాల శారీస్ అనేవి అందుబాటులో ఉంటాయి. అలాగే సాయి జ్యోతి హ్యాండ్లూమ్ వారికి మనకి అలంకార్ ఇక్కత్ అనే స్టాక్ పాయింట్ కూడా ఉంది. అక్కడ కూడా ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ అవైలబుల్ లో ఉంటాయి. అడ్రస్ వచ్చేసి బొమ్మలవారి వీధి, తణుకు, లిటిల్ పారడైజ్ స్కూల్ దగ్గర అలంకార్ ఇక్కత్ హ్యాండ్లూమ్ అనే స్టాక్ పాయింట్ ఉంది. అక్కడ కూడా అన్ని వెరైటీస్, అన్ని కలెక్షన్స్ అవైలబుల్ లో ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు. వ్యూయర్స్ కి కావాల్సిన పట్టులో మంచి కలెక్షన్స్ చూపించారు, ఫ్యాన్సీ వెరైటీస్, అలాగే మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తో డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ సారీస్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ మీరు చూసారు కదా పట్టు ఫ్యాన్సీలో ఉన్న స్పెషల్ కలెక్షన్ ఆఫ్ శారీస్ ని. మరి మీరు కూడా ఈ శారీస్ ని వేర్ చేసి అందరిలో చాలా ప్రత్యేకంగా అందంగా కనిపించాలి అనుకుంటే రామాలయం బ్యాక్ సైడ్ నియర్ JNTU HMT హిల్స్ కుకట్పల్లిలో ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ స్పెషల్ కలెక్షన్ ఆఫ్ శారీస్ అవైలబుల్ లో ఉంటాయి. ఇది ఇవాల్టి హలో లేడీస్ ఎపిసోడ్. తిరిగి రేపటి హలో లేడీస్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అండ్ టేక్ కేర్, బాయ్.